హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహది సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. ఆంజనేయ స్వామికి ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కానప్పుడు ఆ సమయంలో రామకథను మొదలు పెడతాడు. ఇష్టదైవ స్మరణ రూపంతో ప్రసంగం ప్రారంభమవుతుంది. ఆ తరువాత అదే నడుస్తుంది. ఆ విషయాన్నే మహర్షి సూచిస్తూ శ్రవే మధురవాక్యం వైదేహ్యవాజ్ఞాహర వ్యాజహరహ అంటారు. మధురమైన వాక్యాన్ని వినిపిస్తున్నాడు. అదిగో ఆ హాలో ఉంది అంతా. సరే, ప్రారంభం చేశాడు. రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ అని ప్రారంభించి ఆయన శౌర్యాన్ని, సంపదను, సత్యహింసాది గుణాలని ప్రస్తావించి ఆయన పెద్ద కొడుకు రాముడు సర్వధర్మానుష్ఠానం గలవాడు, స్వజన సంరక్షణ చేయగలవాడు, సమస్త జీవలోకాన్ని రక్షింపదగినవాడు, ధర్మ సంరక్షకుడు అని చెబుతూ సర్వ విషయాలను ప్రస్తావిస్తాడు. చివరకు ఈమె కారణంగానే కదా ఇంత వేగంతో సముద్రాన్ని దాటాను. రామచంద్రుని వలన ఏ రూపాన్ని, ఏ వర్ణాన్ని, ఎటువంటి శోభను గురించి విన్నానో ఆ స్వరూపమే నా చేత పొందబడింది అని ఊరుకున్నాడు. ఆవిడ పరమ విస్మయాన్ని పొందింది, భయపడింది. ఇటు నటు అంతటా వెదికింది. ఒక్కసారి పైకి చూసింది. చెట్టుపై కోతి తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు. రామస్మరణ జరిగినందులకు ఆనందించింది. చూడగానే తనకు ఉదయిస్తున్న సూర్యునిలా ఉన్న స్వామిని చూసింది. స్వామి చెట్టు ఆకుల గుబురులో ఉన్నాడు. ముఖాన్ని క్రిందకు వంచి చూస్తున్నాడు. ఆమె తల పైకెత్తింది. ఆ ఎర్రని ముఖం ఉదయ సూర్యునిలా కనిపించింది. తన చీకట్లు విడిపోతాయి. సరే, దృశ్యమాన రూపం చేత వీడు వానరుడని తెలిసిన స్వామి చెప్పిన కథను బట్టి ఇతడు అస్వతంత్రుడని, ఎవనికో అమర్త్యుడని తోచిందట. అంతేకాదు, తన గురించి తెలుసుకుని రామునకు చెప్పి రాముని గురించి చెప్పి నా ప్రాణాన్ని నిలపడానికి వచ్చిన వాడు కనుక ప్రాణస్థితులను సంరక్షించే ఇతడు వాయు సంబంధమైన వాడని ఊహించిందట. ఆవిడ ఊహించటం కాదు, స్వామే తనను గురించి ఆమెకొక భావం ఏర్పడడానికి తగిన రీతిగా రామకథలో తన కథను పరిచయం చేశాడు. ఇక్కడ రామకథను చెప్పిన తీరు ఇది. సరే, అటువంటి కపిస్వరూపాన్ని చూసి సీత పరమ విస్మయాన్ని పొందింది. ఏమిటి భయంకర రూపం అని భయపడి తెలివి తప్పింది. మళ్ళీ రామరామ అన్న మధుర స్వరమై ఏడ్చింది. ఇది స్వప్నం అనుకుంది. కానీ మళ్ళీ అలాగే కనబడుతున్నాడు. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన వాణ్ణి చూసిందట. కొంచెం తెప్పరిల్లింది. మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టింది. ఇది నిజంగా స్వప్నమే అయితే రామచంద్రునకు శుభం కలగాలి, లక్ష్మణస్వామికి శుభం కలగాలి, మా తండ్రి జనక మహారాజుకు శుభం కలగాలి అనుకున్నదట. ఎందుకని? స్వప్నంలో వానర దర్శనం కాకూడదని స్వప్నశాస్త్ర మర్యాదట. దానివలన అశుభం. తనకు కలిగే అశుభం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. రామచంద్రునకు శుభం కలిగితే అది తనకు శుభం, రామచంద్రునకు కష్టం కలిగితే అది తనకు కష్టం. తమ కోసం సర్వస్వం త్యాగం చేసిన లక్ష్మణస్వామి కష్టం తన కష్టం, తనను కన్నవారి కష్టం తన కష్టం. కనుక తనకంటూ ఏ కష్టమూ లేని తల్లికి వారి కష్టసుఖాలనే తనవిగా భావించే ఆ తల్లికి వారు జ్ఞాపకం వచ్చారు. వెంటనే ఇది స్వప్నం కాదు అనుకుంది. ఎందుకని? నిద్ర ఉంటే కదా స్వప్నం రావటం. రామవియోగ రూప మానసిక బాధ, శ్రీరామ వియోగ రూప శారీరక అస్వస్థత అంటే రామవియోగ రూప కార్యసత్వం. దీనివలన నాకు సుఖం లేదు. సుఖం లేకపోతే నిద్ర ఎక్కడిది? నిద్ర లేని వానికి స్వప్నం ఎక్కడిది? కనుక ఇది నిజమే అనుకుందట. కానీ ఆమె సుఖస్థితికి కారణము శ్రీరామ పూర్ణచంద్రవదన దర్శనం. ఆమె దుఃఖమునకు తద్వియోగము కారణము. కనుక స్వప్న నిద్రారూపాలు ఆమెవు కావు. ఆ శోకము ఆ దుఃఖము ఆమెవు కావు. సుఖం లేకపోవడం ఆమెది కాదు. అలాగే సుఖస్థితి ఆమెది కాదు. వీటన్నింటికీ దూరమైన తేజోరూపం, ప్రహ్లాద రూపం, అమృతం రూపం ఆమెది. పూర్ణచంద్ర రూపం శ్రీరామ పరబ్రహ్మను సంధాన స్థితి కల ఆమెకు ఏ సంఘటనైనా దైన్యాన్ని కలిగించదు. సరే,
మళ్ళీ మన కోసం ఏడుస్తుంది. అసలు నాకేదీ కనిపించడం లేదేమో, వినిపించడం లేదేమో, ఇదంతా భ్రాంతేమో. ఎందుకంటే ఎప్పుడూ దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో దాన్నే చూస్తూ ఉంటాం, దాన్నే వింటూ ఉంటాం. అలాగే అయి ఉంటుంది అని అనుకుందట. వెంటనే దేవతా నమస్కారం చేసింది. ఏమని? ఇంద్రునితో కూడా బృహస్పతికి, బ్రహ్మదేవునకు, అగ్నికి నమోస్తుతు అని నా ఎదుట నుండి వీని చేత ఏది ఎలా పలకబడిందో అది అలాగే అవుగాక, మరొకలా కాకుండుగాక అన్నది. ఎందుకని? ఆంజనేయ స్వామి సింసుపా వృక్షం మీద కూర్చొని రామకథను చెప్పాడు. దాన్ని సీత విన్నది. ఆ కథ జరిగినది మరొకలా ఎప్పుడూ కాదు. కనుక సీతాభిప్రాయం దానియందు కాదు, మరి దేనియందు? స్వామి చిట్ట చివర అనిన మాట యందు. అదేమిటి? రాఘవని నోట నేను ఏ రూపాన్ని, ఏ వర్ణాన్ని, ఏ శోభను గురించి తెలుసుకున్నానో ఆ రూపాన్ని, ఆ వర్ణాన్ని, ఆ శోభను పొందాను. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి స్వామికి ఉపదేశకుడు. ఆయన చూపిన రూపం స్వామికి దృగోచారమైంది. ధ్యేయమూర్తి యొక్క స్వరూపం ధ్యాన శ్లోకంలో రూపవర్ణ లక్ష్మిగతులుగా చెప్పబడుతుంది. గాయత్రి మంత్రధ్యాన శ్లోకమైన దీని యందు ముక్తా విద్రుమ హేమ నీలధవళ లక్షణాలు కల ముఖవర్ణంలో వర్ణలక్షణము, ఇందు నిబంధ రత్నమకుటమయును తత్వార్థ వర్ణాత్మికమును అయిన వివర్ణంలో లక్ష్మీ లక్షణము, అభయ అంకుశాది ఆయుధధారణ చేసిన వివరణలో రూపలక్షణము ఉన్నాయి. దీని ధ్యాన స్వరూపాన్ని ఉపదేశకుడు చూపించవలసిన స్థితి రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామికి అలా చూపించాడు. ఈయన అలా దర్శించాడు. ఆ విధంగా దర్శించిన రూపం అలాగే ఉండుగాక, మరోలా ఉండకుండుగాక. దీనికి ఇంద్రుడు తోడ్పడుగాక. ఎటువంటి ఇంద్రుడు? బృహస్పతితో కూడిన వజ్రపాణి అయిన ఇంద్రుడు, అంటే బుద్ధి వైభవం కల కార్యసాధకుడైన ఇంద్రుడు, మార్గోపదేశకుడైన బ్రహ్మ. ఈ బ్రహ్మ ఎదర ఇంద్రజిత్తు నుండి స్వామిని అనుగ్రహించాలి. వాక్స్వరూపమైన అగ్ని, ఈ అగ్ని స్వామికి తోడ్పడాలి. వీరిని ప్రార్థించింది. స్వామి కొరకు ప్రార్థించింది. అంతకుముందే తనను ఉపాసించిన సమర్థులైన వారిని ఇప్పుడు తన్ను ఉపాసించే వాని సహాయమునకు హెచ్చరించినది. స్వామి అనుగ్రహింపబడినాడు. ఇదంతా ఆంతర్యము. సీత తనకే ప్రార్థించినట్లుండుట బాహ్యము. ఈ అంతర విషయాన్ని ప్రబోధిస్తున్న మహర్షి బాహ్య విషయాన్ని కథలో చూపెడతారు. సరే, అటువంటి స్వామి చెట్టు మీద నుండి దిగాడు. వినీత వేషుడైన కృపానుడై సమీపించి ఆ తల్లికి నమస్కరించాడు. చెట్టు మీద నుండి దిగాడే కాని నేలను తాకలేదు. మొదటి కొమ్మయందు ఎదురుగా ఉన్నాడు. అయితే ఇంతవరకు స్వామి ఎక్కడున్నాడు? చివరి కొమ్మయందున్నాడు. అక్కడికి వెళ్ళి ఆ తల్లి దర్శనం చేసి రామకథను చెప్పిన విరామ అంటే ఊరుకున్నాడు అని. కానీ అది కాదు, అక్కడే అంతరిక్షంలో రమిస్తున్నాడు. ఆ మహాయోగి ఇప్పుడు లోక కళ్యాణార్థం, సీతాతత్వ ప్రకటనార్థం క్రిందకు దిగాడు. పరమహంసల లోకోపకారాన్ని కూడా వినీతులై చేస్తారు. లోకదౌష్ట్యములందు కృపణులై ఉంటారు, అంటే దయామూర్తులై జాలి కలిగి ఉంటారు. అప్పుడు తేజోమయమైన వారి ముఖం విద్రుమా ప్రతిమం, అంటే కల్పవృక్షంతో సమానం. ఆ ముఖగంధం చేతనే తాపశాంతి జరుగుతుంది. అది స్వామి యొక్క అంతరస్థితి. బాహ్యస్థితి సీతను చేరటం, నమస్కరించటం, ఆమె దైన్యస్థితికి తాను బాధపడటం. ఇది కదా, ఇది ప్రపంచం, ఇది సామాన్య మనస్సు. సరే, స్వామి పలకరించాడు. అమ్మా, ఎవరివి నీవు? సుర సంబంధ స్త్రీవా, అసుర సంబంధ స్త్రీవా, కాక నాగగంధర్వ యక్ష కిన్నెర సంబంధ స్త్రీవా, వసురుద్ర మార్తులకు సంబంధించిన దానివా, చంద్రుని విడిచిన నేల జారిన రోహిణివా, వశిష్ఠుని మీదకు అప్పగించిన అరుంధితివా? ఎందుకు దుఃఖిస్తున్నావు? నీ అవయవ సౌభాగ్యాన్ని చూస్తే పట్టమహిషివి అని అనిపిస్తున్నది. జనస్థానం నుండి రావణుచే అపహరింపబడిన సీతవు కావు కదా. నీ స్వరూపాన్ని చూస్తే శ్రీరామ మహిషివి అని అనిపిస్తున్నది అన్నాడు. అంతే, రామకీర్తన హర్షిత అయిపోయింది. నాడి పట్టుకొని ప్రశ్న వేశాడు. 10 నెలల నుండి అమ్మా నీవెవరివి, ఇలా ఉన్నావేం అని అడిగిన వాడు లేడు. అందువలన పరమ సంతోషాన్ని పొందింది. వెంటనే
మెట్టినింటి పౌరుషాన్ని, పుట్టినింటి వైరాగ్యాన్ని, భర్త యొక్క బుద్ధి వైభవాన్ని ప్రశంసించింది. వివాహిత స్త్రీలు తమను పరిచయం చేసుకునే సాంప్రదాయాన్ని తెలిపింది. అలా మొదలుపెట్టి అత్తగారికి మామగారికి జరిగిన సంభాషణతో రావణుడు 2 మాసాల వ్యవధి ఇవ్వటం వరకు అంతా చెప్పింది. స్వామి కూడా అంతా విన్నాడు. అహం రామస్య సందేశాత్ దేవి దూతస్తవా అగతః అంటాడు. సీతకు రాముని గురించి చెప్పడం ప్రారంభిస్తూ, ఎవడు బ్రహ్మాస్త్రం తెలిసిన వాడో, ఎవడు వేదవేత్తలలో శ్రేష్ఠుడో ఆ రాముడు నీ కుశలమడగమని అంటాడు. బ్రహ్మశాస్త్రవేత్త కావడం ఒక అర్హత. అది అందరికీ తెలిసేది కాదు, తనకు తెలుసు. సాన్నిహిత్యం అంతటిది. ఇందులో మరొక చిత్రం ఉంది. బ్రహ్మశాస్త్రవేత్త రాముడనగానే సీతకు ఇంకొక సంఘటన జ్ఞాపకం వచ్చింది. అది కాకాసుర ఘట్టం. అందుకని సీతకు శ్రీరాముని బ్రహ్మాస్త్రం గురించి తెలుసు. ఇద్దరికీ తెలిసిన విషయాన్ని పరిచయం చేశాడు స్వామి. అయినా నమ్మదు. కోతులకు మనుషులకు స్నేహమెలా, రాముడెలా ఉంటాడు, లక్ష్మణుడెలా ఉంటాడు చెప్పమంటుంది. ఆంజనేయుడు శ్రీరామ బాహ్య ప్రకృతి వర్ణనను చేస్తాడు. ఇక్కడ స్వామికి కల సాముద్రిక శాస్త్రజ్ఞానమంతా గోచరిస్తుంది. ఇదంతా సంఖ్యామయంగా ఉంటుంది. సీతాదేవికి ఆ జ్ఞానం ఉన్నది, అందుకని అర్థమైంది. ఉపాసనలో ఉండవలసిన రహస్య లక్షణం ఈ రామవర్ణనలో మనకు కనబడుతుంది. ఆ తరువాత సీతావిరహం వలన రామ దుఃఖం ఎలా ఉంటుందో ప్రకటిస్తాడు. మహాతా జ్వాలత నిత్యమగ్నినేవ అగ్నిపర్వత, అగ్నిపర్వతం చేతను వలె జ్వలిస్తున్నాడు అని ఆయన ఎలా తప్పిస్తున్నాడో చెబుతాడు. ఇక్కడ అగ్నిపర్వతానికి అగ్నికి అభేదం. అట్లాగే మహతా భూమి కంపేన నివాసలోచ్చయా, గొప్ప భూకంపానికి పర్వతంలా కంపించిపోతున్నాడు అని ఆయన ఎలా చెలించిపోతున్నాడో చెబుతాడు. ఇక్కడ భేద లక్షణం ఉంది. సీతావిరహం రామచంద్రుని విశీర్ణుని చేస్తోంది. ఆ తరువాత వానర స్నేహాన్ని చెబుతాడు. ఆ తరువాత సుగ్రీవుడు సీతాన్వేషణకై తమను పంపటం, తాము దక్షిణ దిక్కుగా రావటం, వింధ్యాపర్వతం దగ్గర పడిన కష్టాలు, వానరుల ప్రాయోపవేశాలు, సంపాతి అనే జటాయు సోదరుని చేసిన ఉపకారాన్ని అన్నీ జరిగినట్లు చెబుతాడు. ఇక్కడ స్వామి సత్యవాక్య మహత్యం తెలుస్తుంది. సంపాతి అడిగితే మా అంగదుడిలా చెప్పాడు అని అంటాడు. ఈరోజు ఇక్కడ తాగుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.